తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. విశ్వమంతటా వ్యాపించిన భగవానుణ్ణి విష్ణువు అంటారని అనేక పురాణ గ్రంథాలు, పౌరాణికవేత్తలు పేర్కొంటున్నారు. మహావిరాట్ స్వరూపుడై వెలుగొందుతున్న శ్రీ మహావిష్ణువు భరతభూమిలో అనేక క్షేత్రాలలో అనేక నామధేయాలతో కొలువైయున్నాడు. శ్రీ మహావిష్ణువుగా, శ్రీమన్నారాయణుడిగా, శ్రీహరిగా, విష్ణుమూర్తిగా, సత్యయుగాన సత్యదేవునిగా, త్రేతాయుగాన రాముడిగా, ద్వాపరయుగాన శ్రీకృష్ణుడిగా, చివరకు కలియుగాన శ్రీ వెంకటేశ్వరునిగా శ్రీ మహావిష్ణువు అనేక అవతారాల అనేక నామాలవాడు. అటువంటి శ్రీ మహావిష్ణువు మహారాష్ట్రలోని బార్షి క్షేత్రంలో భగవంతుగా విష్ణుమూర్తి కొలువైయున్నాడు. నేటి తీర్థయాత్రలో బార్షి శ్రీ లక్ష్మీ సమేత విష్ణు భగవంత్ దేవస్థానాన్ని దర్శించి పునీతులమవుదాం. విలక్షణ నామధేయం భగవంతుగా వెలసిన శ్రీ మహావిష్ణువు. కృతయుగ అవతారునికి అతి పురాతన ఆలయంలో శ్రీ విష్ణు భగవంత్ దర్శనం. కృష్ణశిలారూపుడై నెలకొన్న భగవంత్ అపురూప విగ్రహం వెనుక శిల్పితమై దర్పణ దర్శనాన్నిస్తోన్న శ్రీ మహాలక్ష్మి. ఉపాలయాల సమాహారంగా విరాజిల్లుతోన్న మహారాష్ట్ర బార్షి క్షేత్ర శ్రీ లక్ష్మీ సహిత విష్ణు భగవంత్ దేవస్థానం. మరాఠా నేలపై సోలాపూర్ జిల్లాలో రెండవ అతిపెద్ద పట్టణమైన బార్షిలో అతి పురాతనమైన వైష్ణవాలయంగా పేరొందిన దేవాలయం శ్రీ భగవంత్ దేవస్థానం. అంబరీష్ మహారాజు ఆరాధ్య దైవమైన విష్ణు భగవంత్ క్రీస్తు శకం 1245 సంవత్సరంలో ప్రతిష్ఠితుడై భక్తుల పూజాధికాలను అందుకుంటున్నాడు. విలక్షణ నామధేయ విష్ణువు వైవిధ్య భరిత కృష్ణ శిలారూపుడై గర్భాలయంలో నెలకొని ఉన్నాడు. దేశంలో మరెక్కడా లభించనంతటి విలక్షణ రూపంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతంగా భగవంత్ అనే పేరున గర్భాలయ దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు. మనము ఆ దర్శనాన్ని అందుకుందాం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిరుద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. నాభిలో పద్మమున్నవాడు, ప్రశాంత వదనుడై సర్పమునే శయ్యగా చేసుకున్నవాడు, విశ్వానికి ఆధారభూతుడైనవాడు, స్థితికారుడు, కృతయుగావతారుడు శ్రీ మహావిష్ణువు. ఆ శ్రీహరి ఎన్నో నామధేయాలతో, మరెన్నో అవతారాలతో ముల్లోకాల భక్తజన శ్రేణుల పూజలందుకుంటున్నాడు. ఆయన కాలాతీతుడు, కాలగమనుడు, కాల నిర్ణాయకుడు. ఆయన భగవంతుడు. సరిగ్గా ఆ పేరునే ధరించి శ్రీ విష్ణు భగవంతుగా మహారాష్ట్ర షోలాపూర్ జిల్లా బార్షి క్షేత్రంలో నెలకొని ఉన్నాడు స్వామి. అతి పురాతనమైన దేవాలయ గర్భాలయంలో శ్రీహరి కొలువైన తీరు మహాద్భుతం. నల్లని కృష్ణశిలా విగ్రహంలో మలచబడ్డ విష్ణు భగవానుని రూపమది. దేశంలో మరెక్కడా చూడలేనంతటి విశేష మహిమల విగ్రహాకారమది. స్థానక భంగిమలో బార్షి భగవంత్ చూడచక్కని రూపులో ఉంటాడు. ఒక చేత శంఖు, మరో చేత చక్రం, కింద ఉన్న చేతిలో గద. ఇలా విష్ణు స్వరూపం కొత్త కాదు, వింత కాదు. కాని ఈ ఆలయ మూల విరాట్టులో విష్ణు భగవంత్ విగ్రహ నుదుటపైన శివలింగం, వక్షస్థలిపై కోపిష్టి భృగుమహర్షి తన్నిన కాలిగుర్తూ ఉండడం ఒక విశేషమైతే, ఆ భగవంత్ విగ్రహానికి వెనక వైపున ఆయన దేవేరి లక్ష్మీదేవి కూడా శిల్పితమై ఉండడం మహావిశేషం. ఇదే విగ్రహాకృతిలో మరో అపురూప అంశం ఏమిటంటే, విష్ణు భగవంతును అశేష భక్తి శ్రద్ధలతో అర్చించిన భక్తుడు అంబరీష మహారాజు రూపం కూడా శిల్పితమై ఉండడం. బార్షి భగవంత్ మూల విరాట్టు మామూలు సమయాల్లోనే కాక
ప్రతి ప్రత్యేక దినాల్లో, పర్వదినాల్లో ఎంతో ప్రత్యేకాలంకారంతో శోభిల్లుతుంటాడు. తళతళలాడే నల్లని శిలా విగ్రహంపై స్వర్ణాభరణాలు వింత వెలుగుల్ని వెదజల్లుతుంటాయి. నగిశీలతో జిగేల్మనే పంచలోహ మకరధ్వజ తోరణం కింద నిలబడి ఉన్న స్వామివారికి స్వర్ణ కిరీటం, కర్ణాభరణాలు, పతక సహిత హారాలు, నానావిధ పుష్పమాలికలతో శోభాయమూర్తిగా కానవస్తాడు స్వామి. అలంకార ప్రియుడైన విష్ణు భగవంత్ సర్వాలంకృతమై ఎనలేని దయాళువుగా, వరప్రసాదితుడిగా లక్షలాది భక్తుల మనస్సులను ఆకట్టుకుంటాడు. ప్రతినిత్యం భక్తజన సందోహంతో ఆలయం కళకళలాడుతుంటుంది. భారతదేశంలో నిర్మితమైన ఆలయాలు అనేక ఆగమ వాస్తు రీతులను అనుసరించి నిర్మించబడ్డాయి. దక్షిణ భారతంలో ఎక్కువగా నాగర శైలి, వేసరి శైలికి చెందిన ఆగమ వాస్తు విధానంలో దేవాలయాలు నిర్మించారు. ఉత్తర భారతాన మరిన్ని వాస్తు విధానాలు, శిల్పరీతులు ఉన్నాయి. వాటిలో ప్రఖ్యాతమైన హామండ్ పంత్ శైలిలో నిర్మితమైన ఆలయం ఈ బార్షి విష్ణు భగవంత్ దేవస్థానం. ఈ దేవాలయ నిర్మాణ శిల్పరీతిని మనము వీక్షిద్దాం. దేవానాం దేవస్య వా ఆలయా అని ఋషి పుంగవులు తెలిపారు. దేవాలయమనేది ప్రార్థన కోసం, పూజ కోసం దేవతా విగ్రహాలను, ఇతర ఆరాధ్య వస్తువుల్ని ప్రతిష్ఠించి వాటి రక్షణ కోసం కట్టించిన కట్టడమే దేవాలయం అని అర్థ వివరణలు. సప్త సంతానాల్లో ఒకటి అని కూడా అంటారు. కొడుకు లేక కూతురు, తటాకం, కావ్యం, విధానం, ఆలయం, వనం, భూదేవ స్థాపనం అనేవే ఆ 7 సంతానాలు. అటువంటి దేవాలయ నిర్మాణాలు ఆగమాల అనుసారంగా రూపుదిద్దుకొని వాస్తు శాస్త్రానుగుణంగా సాగాయి. ఉత్తర భారతాన ఇండో ఆర్యన్ శైలిలో, దక్షిణ భారతంలో ద్రావిడ శైలిలో ఆలయాలు నిర్మించబడ్డాయి. నాగర శైలి, ద్రావిడ శైలి ఈ రెండూ కలగలిసిన వేసర శైలిలో కూడా ఆలయాలు వెలిశాయి. పాండ్యుల కాలమైన క్రీస్తు శకం 1150-1350 సంవత్సరాల మధ్య, క్రీస్తు శకం 1245వ సంవత్సరంలో ఈ ఆలయం నిర్మితమైంది. ఆ చోళుల, పీష్వాల పరిపాలనా కాలాల్లో ఈ ఆలయం మరింత పునరుద్ధరణ జరిగింది. ఈ ఆలయ నిర్మాణం, శిల్పకళారీతి హేమాడ్ పంత్ విధానంలో సాగిందని పురావస్తు శాస్త్రజ్ఞులు వెల్లడిస్తున్నారు. మహారాష్ట్ర సోలాపూర్ జిల్లాలో 2వ పెద్ద పట్టణంగా, వర్తక వాణిజ్యాల పురంగా పేరొందినది బార్షి. హేమాడ్ పంతీ వాస్తు ప్రకారం ఈ ఆలయానికి నలుదిశలా 4 ప్రవేశ ద్వారాలున్నాయి. అయితే ప్రధాన ప్రవేశ ద్వారం మాత్రం తూర్పు దిశగానే ఉంది. పూర్వం ఆలయాలు దారు నిర్మితంగా ఉండేవి. అదే రీతిలో ఈ భగవన్ దేవస్థానం గర్భాలయం ముందున్న విశాలమైన ముఖమంటపమంతా చెక్కతో ఓ రాజమహల్ని తలపించేంత సుందరంగా, కొయ్యలపై పలు శిల్పాకృతులు, లతాయుగ్మాలు చెక్కబడి ఉంటాయి. ఈ ముఖమంటపం తరువాత 2 ద్వారపాలకులున్న మొట్టమొదటి గర్భాలయ ద్వారం, వైష్ణవ ద్వారపాలకులైన జయ విజయులున్న 2వ ద్వారం, అవతల ఎంత దూరం నుంచి చూసినా చూడచక్కనైన దర్శనాన్నిచ్చే గర్భాలయం ఉంటాయి. అతి పురాతనత్వాన్ని వ్యక్తం చేసేలా అలనాటి నగిషి జిల్లుగుల లతలు, దైవ జంతు ఆకృతులు ఈ తాపడపు రేకులపై రూపొందించబడి ఉన్నాయి. గర్భాలయానికి కట్టెదురుగా స్వామివారి నిత్య సేవకుడైన గరుడస్వామి పాలరాతిమూర్తిగా ఓ చిరుమందిరాన ఉన్నాడు. ఈ ఆలయానికి నలువైపులా ప్రదక్షిణలకు, స్వామివార్ల ఉత్సవమూర్తి ఊరేగింపులకు అనువుగా విశాలమైన మాడవీధులు కూడా ఉన్నాయి. హేమాడ్ పంతీ, ద్రావిడ, నాగరశైలి వాస్తు ప్రకారంగా భగవంత ఆలయ గర్భగృహం పైన ఎత్తుగా పిరమిడ్ ఆకృతిలో, వక్రరేఖాకృతిలో విమాన గోపురం ఉంటుంది.
పండరిపూర్ పాండురంగని ఆలయ గోపురం వలె నిటారుగా స్థూపాకారంలో ఇది కానవస్తుంది. ఆ గోపురంపై ఉన్న పలు గూడు మందిరాల్లో దేవతామూర్తులున్నాయి. ఆలయమంతటా ఉన్న గోడలపై పలు శిల్పాకృతులు సందర్శకుల్ని ఎంతగానో ఆకర్షిస్తాయి. మహాదేవస్థానం అనదగ్గ అన్ని హంగులు, చారిత్రక పౌరాణిక పురాతనత్వాలున్నది ఈ బార్షి శ్రీ లక్ష్మీ సమేత విష్ణు భగవంత్ దేవస్థానం. శక్తి స్వరూపిణి ఆదిపరాశక్తి తన అంశను 3 అంశాలుగా 3 స్త్రీశక్తి స్వరూపాలుగా వ్యక్తపరిచింది. ఆ ముగ్గురు త్రిమూర్తుల దేవేరులై వెలుగొందుతున్నారు. సృష్టికర్త బ్రహ్మ సతీమణిగా సరస్వతీదేవి, లయకారుడు శివుని అర్ధాంగిగా పార్వతీదేవి, స్థితికర్త శ్రీ మహావిష్ణు పత్ని శ్రీ మహాలక్ష్మి విష్ణు హృదయ నివాసినిగా అవతరించారు. ఈ బార్షి ఆలయంలో విష్ణు భగవంత్ స్వరూపమే విలక్షణమైతే స్వామివారి దేవేరి ప్రత్యేక స్థానంలో కొలువుదీరి భక్తులకు సంభ్రమాశ్చర్యాలను కలిగిస్తోంది. ఈ ఆలయంలో ఆమె నెలకొన్న తీరు, ఆ మహాతల్లి దర్శనం ఓ ప్రత్యేకంగా భాసిల్లుతుంది. విష్ణు భగవంతుగా నెలకొన్న ఈ దేవాలయం సకల దేవతా నిలయమే విరాజిల్లుతోంది. లక్ష్మీ సహిత విష్ణు భగవంతుగా గర్భాలయ మూల విరాట్టుగా కొలువవ్వగా ఆ నెలవుకు నిండుతనాన్ని చేకూర్చే ఉపాలయాల సమాహారం నెలకొని ఉన్నాయి. దత్తాత్రేయుడు, లక్ష్మీ నారసింహులు, నలువైపులా గణపతి స్వరూపాలు, ఆంజనేయ స్వామివారు, ఇలా అనేక మంది దేవాది దేవుళ్ళు ఉపాలయ దేవతలుగా దర్శనీయమవుతున్నారు. ఇదే ఆలయ ప్రాంగణంలో కుడ్యశిల్ప దేవతలుగా గరుడ సమేత లక్ష్మీనారాయణులు ఒకచోట, రుక్మిణీ సమేత పాండురంగ విఠలుడు మరోచోట శిల్పిత రూపులై ఉన్నారు. ఆలయం బయట ప్రాంగణంలో అనేక ఉపాలయ మందిరాలున్నాయి. విఘ్న వినాశక విఘ్నేశ్వర స్వామి, దేవాలయ పూజాధికాలు లేకపోయినా బ్రహ్మదేవుడు సృష్టి చేయడమే ఆయన ప్రియాతి ప్రియమైన కార్యాచరణ. ప్రకృతినంతా ఒళ్లంతా పూసుకు తిరిగే భోళా శంకరుడికి అభిషేకమంటే భలే ఇష్టం. విశ్వమంతటికీ వ్యాపించి స్థితి కర్తవ్యాన్ని నిర్వహించే మహావిష్ణువుకి అలంకారమంటే, మహోత్సవమంటే బ్రహ్మానందం. అందుకే విష్ణు ఏ అవతారంలో ఆలయ దైవం అయినా ఆ దేవస్థానాల్లో అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. ఈ బార్షి భగవంత్ విష్ణుదేవునికి ఏటా జరిగే రథోత్సవం, రోజూ జరిగే అర్చనాది విధులు ఎంతో భక్తి ప్రపూరితంగా జరుగుతాయి. ఈ ఆలయం నిత్య అర్చనాది సర్వోపచారాలు నిర్వహణ నిమిత్తమై 1760లో శ్రీ నానాసాహెబ్ పీష్వా 1974లో బ్రిటిష్ ప్రభుత్వం 1823వ సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు కొన్ని నిధుల్ని కేటాయించినట్లు ప్రభుత్వ రికార్డుల్లో నమోదై ఉంది. వేలాదిగా భక్తులు ఈ ఆలయానికి తెల్లవారుజామునే 5:30 వచ్చి స్వామివారి అభిషేకాది ఉపచారాలు చేసి అనంతరమిచ్చే కాకడ హారతిని గైకుంటారు. ఇక్కడ నిత్య విధుల్ని పంచ్ కమిటీ ఆధ్వర్యంలో కాకడ హారతి, నిత్యపూజ, మహాపూజ, ధూపహారతి, సాయంకాలం షేజ్ హారతి తదితర కార్యక్రమాలను క్రమం తప్పక పాటిస్తారు. చైత్రం, మాఘి, ఆషాఢి, కార్తీక మాసాల్లో ఆయా మాసాల ఏకాదశుల్లో గరుడ వాహనంపై విష్ణు భగవంతు ఉత్సవాది ఊరేగింపులో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. ఇన్ని ఉత్సవాలతో, మరెన్నో క్రతువులతో, నిత్యార్చనలతో బార్షి శ్రీ లక్ష్మీ విష్ణు భగవంతుని కృపా కటాక్షాలు పొందుతారు.
దేశంలోని ఏ ప్రాంతం వారైనా మహారాష్ట్ర రాజధాని ముంబైకి లేదా పూణే నగరానికి బస్సు, రైలు, వాయుమార్గాల్లో చేరుకుని బార్షికి చేరుకుంటారు. హైదరాబాదు నుంచి 350 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాదు నుంచి జహీరాబాద్, హుమ్నాబాద్, బసవ కళ్యాణ్, నయీదుర్గ, తుల్జాపూర్, బవి, షోలాపూర్కు చేరుకుని అక్కడి నుంచి బార్షికి చేరుకుంటారు. విజయవాడ నుంచి 650 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి కోదాడ, సూర్యాపేట, హైదరాబాద్, జహీరాబాద్, హుమ్నాబాద్, బసవ కళ్యాణ్, నయీదుర్గ, తుల్జాపూర్, బవి, అక్కడి నుంచి బార్షి చేరుకుంటారు. బార్షి చేరుకున్న తీర్థయాత్రికులు అపురూపమైన శ్రీ లక్ష్మీ సమేత విష్ణు భగవంత్ దేవస్థానాన్ని సందర్శిస్తారు. అతి పురాతన యుగమైన కృతయుగ దైవం శ్రీ మహావిష్ణువుకి అతి పురాతన దేవాలయం సోలాపూర్ జిల్లా బార్షి పట్టణంలోని శ్రీ లక్ష్మీ సమేత విష్ణు భగవంత్ దేవస్థానం. విలక్షణ నామధేయుడై విలక్షణ శిలాకృతిలో కొలువుదీరిన విష్ణు భగవంత్ దర్శనం అపురూపం, అపూర్వమైనది. ఆ శంఖచక్ర గదాధరుడు జనులందరికీ శుభాలను విభజింపచేయాలని మనసారా కోరుకుందాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.